హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీమ్. ఫ్రెండ్స్, ప్రజెంట్గా మనకి ఫ్లిప్కార్ట్ దివాళీ సేల్స్ పేరుతో కొన్ని స్పెషల్ ఆఫర్ సేల్స్ అనేవి నడుస్తున్నాయి. ఈ మంత్ 29వ తారీఖు నుంచి నెక్స్ట్ మంత్ 4వ తారీఖు మధ్యలో ఈ ఆఫర్ సేల్స్ అనేవి ఉంటాయి. ఆల్రెడీ ఈ ఆఫర్స్లో బెస్ట్ మొబైల్స్ ఏంటి, వరస్ట్ మొబైల్స్ ఏంటి అనేది స్పెషల్గా నేను ఒక వీడియో చేశాను. ఇక్కడ కార్డ్స్లోనూ అలాగే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఆ వీడియోలో నేను ఓన్లీ మొబైల్స్ గురించి మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక ఈరోజు నేను మీకు మనం ఇంట్లో వాడే హోమ్ అప్లయన్సెస్ కావచ్చు, ఎలక్ట్రానిక్ డీల్స్ కావచ్చు, ల్యాప్టాప్స్ కావచ్చు, వాషింగ్ మిషన్స్, ఇలాంటి కొన్ని బెస్ట్ ఆఫర్స్ ఏమన్నా కనిపిస్తాయి అన్నది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవన్నీ నేను కొన్ని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బెస్ట్ డీల్స్ ఇంకా ఏంటనేది అన్నీ కూడా మేము స్పెషల్గా ఒక టెలిగ్రామ్ గ్రూప్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. సో టెలిగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి. అక్కడ ఏంటంటే మీకు ఇండివిజువల్ సైట్స్లో ఏది బెస్ట్ ఉంది, ఏది బెటర్ ఆఫర్ ఉంది, ఏ కార్డు మీద ఎంత ఆఫర్ ఉంది, ఇవన్నీ మీకు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అలాగే మీకు ఏదైనా డౌట్స్ వస్తే వాటిని క్లియర్ కూడా చేస్తుంటాం. అక్కడ మీకు ఫుల్ డీటెయిల్స్ అక్కడ అవైలబుల్గా ఉంటాయి. ఒకసారి ఆ టెలిగ్రామ్ గ్రూప్ని ఫాలో అయితే సరిపోతుంది. ఇక ఈరోజు మనం ఈ ఫ్లిప్కార్ట్ బిగ్ దివాళీ సేల్స్లో బెస్ట్ ఆఫర్స్ ఏంటనేది చూద్దాం, ఎలక్ట్రానిక్స్లోను అలాగే హోమ్ అప్లయన్సెస్లో. ఫస్ట్ మనం ఎలక్ట్రానిక్ డిపార్ట్మెంట్లోకి వెళ్దాం. ఎలక్ట్రానిక్స్లో మనకి ఏమేమి ఉన్నాయనేది చూద్దాం. ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ ఆఫర్స్ నడుస్తున్నాయి. ఇక్కడ మీరు చూసారు కదా, ల్యాప్టాప్స్ అన్నిటి మీద ఉన్నాయి. ఫస్ట్ మనం ల్యాప్టాప్స్ చూసుకుంటూ వెళ్దాం. ల్యాప్టాప్స్లో మనకి ఏదైనా బెస్ట్ డీల్స్ దొరుకుతున్నది. ఇక్కడ ల్యాప్టాప్స్లో మనకి ప్రీమియం ల్యాప్టాప్స్, థిన్ అండ్ లైట్ వెయిట్ ల్యాప్టాప్స్, అలాగే గేమింగ్ ల్యాప్టాప్స్, బిజినెస్ ల్యాప్టాప్స్, ఇలాంటివి నెంబర్ ఆఫ్ ఉన్నాయి. మనం ఫస్ట్ ప్రీమియం ల్యాప్టాప్స్ డిపార్ట్మెంట్లోకి వెళ్తే మనం ఒక బడ్జెట్ నుంచి చూసుకుంటూ వెళ్దాం. అంటే మనకి బేసిక్ దగ్గర నుంచి మనకి ప్రీమియం గేమింగ్ లెవెల్లోకి ఒకసారి చూసుకుంటూ వెళ్దాం. ఇక్కడ మనకి బడ్జెట్ అంటే నన్ను అడిగితే మీకు 30,000 నుంచి 50,000 రూపాయల బడ్జెట్లో మీకు బెస్ట్ ల్యాప్టాప్ డీల్స్ అనేవి దొరుకుతాయి. ఇవి మీకు జనరల్గా ఇంట్లో ఆన్లైన్ క్లాసుల కోసం కావచ్చు, నార్మల్ యూసెస్ కావచ్చు, అలాగే ఆఫీస్ పర్పస్ కావచ్చు, ఇలాంటి వాటికి ఇది యూజ్ అవుతుంది. సో ఇక్కడ మనం లో టు హై చూసుకుంటూ వెళ్దాం. ఇక్కడ మీకు అన్నిటికంటే లోయెస్ట్ అవిత లైబర్ Ryzen 5 సిరీస్ ఉంటుంది. మనకి 8GB ర్యామ్ ఉంటుంది, 512GB SSD ఉంటుంది. ఎవరైతే ఇంట్లో ఉండి హోమ్ ఇంట్లో ఉంటారో, అంటే హోమ్ పర్పస్ కావచ్చు, ఆన్లైన్ క్లాసుల కోసం కావచ్చు, ఇది మీకు బెస్ట్ డీల్. 30,000 రూపాయల్లో మీకు Ryzen 5 3500U అంటే చాలా చాలా బెస్ట్ డీల్ అనేది చెప్పొచ్చు. ఇక్కడ మీకు HP Ryzen 5 ఉంది, ఇక్కడ మీకు 4GB ఉంటుంది, ఇక్కడ మాత్రం 8GB ఉంటుంది, సేమ్ ప్రైస్ ఉంది. సో నన్ను అడిగితే అవిత లైబర్ ఇది చాలా బెస్ట్ డీల్. కాకపోతే ఏంటంటే అవితకి మనకి ప్రజెంట్గా కొత్త బ్రాండ్ కాబట్టి సర్వీసింగ్ ప్రాబ్లం మీకు కొంచెం రావచ్చు. ఫస్ట్ 1 year వీళ్ళు ఆన్సైట్ వారంటీ అయితే ప్రొవైడ్ చేస్తారు కాబట్టి అలా మీరు మేనేజ్ చేయొచ్చు. అండ్ మీకు ఇక్కడ డెల్ వెస్ట్రో ఉంది, i3 10th జనరేషన్ ఉంది, 4GB ర్యామ్, 1TB హార్డ్ డిస్క్ ఉంటుంది. ఇది 34,000 వరకు అయితే ఉంది. అండ్ రిమెంబర్, వీటన్నిటి మీద కూడా మీకు యాక్సిస్ బ్యాంకు క్రెడిట్, డెబిట్, అలాగే EMI కార్డ్స్, వీటన్నిటి మీద మీకు 10% ఇన్స్టాంట్ డిస్కౌంట్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో దాంట్లో మీకు ఆఫర్ కూడా వస్తుంది అనమాట. ఇప్పుడు మనం చూసే వాటిలో ప్రతిదానికి కూడా మీకు ఆఫర్ ఇంక్లూడ్ అవుతుంది, అది మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ మీకు డెల్ వెస్ట్రో ఉంది, 34,000 ఉంది, సేమ్ 4GB ర్యామ్, 1TB హార్డ్ డిస్క్. అండ్ అవిత లైబర్ i5 10th జనరేషన్ ఉంది. ఇక్కడ 8GB 256GB మీకు 34,000 దగ్గర ఉంది. ఇక్కడ మీకు లోయెస్ట్ ప్రైస్లో i5 ప్రాసెసర్ కావాలనుకుంటే ఇది మీకు బెస్ట్ డీల్. కాకపోతే ఏంటంటే ఇందాక చెప్పాను కదా, అవిత అనేది కొత్త బ్రాండ్ కాబట్టి మీరు అర్థం చేసుకోవాలి. ఒకవేళ ఓకే మనకి రెగ్యులర్గా ఇప్పుడు మనకి ఇంట్లో పనులకు నడుస్తుంది కదా అనుకుంటే తీసుకోవచ్చు. 1 year అయితే వీళ్ళు వారంటీ ప్రొవైడ్ చేస్తారు. ఆన్ సైట్ ఉంటుంది కాబట్టి మీకు ప్రాబ్లం లేదు. ఆ తర్వాత మాత్రం మీరు మళ్ళీ పెద్ద పెద్ద సిటీస్లో మాత్రమే సర్వీస్ సెంటర్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. నెక్స్ట్ మీకు అసెస్ వివోబుక్ 14 ఉంది, i3 10th జనరేషన్ 36,000 దగ్గర ఉంటుంది. అండ్ అసెస్ బుక్ i3 10th జనరేషన్ 4GB 512GB జోన్ మీకు 37,000 దగ్గర ఉంది. అండ్ ఇక్కడ మీకు ఇది బెస్ట్ డీల్. హానర్ మ్యాజిక్ Ryzen 5 3500U 8GB 256GB ఉంది, 43,000 రూపాయలు ఉంది. కాకపోతే ఏంటంటే మీకు ఇక్కడ 256 మాత్రమే ఉంటుంది SSD. ఇవే స్పెసిఫికేషన్స్ మీకు అవిటాలో 32,000 దగ్గర ఉన్నాయి. చూసారు కదా, ఇందాకే ఉంది సేమ్ అదే Ryzen 5 మీకు 10,000 గ్యాప్ ఉంది హానర్కి, అవితాకి. సో నన్ను అడిగితే ఓకే, యూజ్ అండ్ త్రో పర్పస్కి లేకపోతే నార్మల్ యూసేజ్కి అయితే అది బాగుంటుంది. అండ్ MI నోట్బుక్ 14 i5 10th జనరేషన్ 44,000 దగ్గర ఉంది, 512GB SSD. మీకు ఇది బెస్ట్ ఆఫరే ఇక్కడ ఉన్న బడ్జెట్లో. అండ్ మీకు ఇక్కడ లెనోవో S145 ఉంది, i5 10th జనరేషన్ 47,000 రూపాయలు ఉంది. సో వీటికంటే ఇక్కడ మీకు ఇక్కడతోనే ఎండ్, మీకు హోమ్ పర్పస్ నార్మల్ యూస్కి మాత్రం ఇక్కడతో మీకు ఎండ్ అయిపోవచ్చు. వీటిలో మీకు బాగానే ఉంటుంది. ఒకసారి మనం గేమింగ్ ల్యాప్టాప్స్లో చూద్దాం. గేమింగ్ ల్యాప్టాప్స్ మనకి నెంబర్ ఆఫ్ ఆఫర్స్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ గేమింగ్ ల్యాప్టాప్స్ అంటే మీకు మల్టీమీడియా ఎడిటింగ్ ఇలాంటి వాటికి కూడా ఇవి మీకు బాగా సూట్ అవుతాయి. ఇక్కడ మనం ఏం చేద్దామంటే 50,000 నుంచి 75,000 రూపాయలు పెడదాం, లో టు హై పెట్టుకుందాం. ఇక్కడ మీరు చూస్తుంటే ఫస్ట్ మీకు లెనోవో ఐడియాప్యాడ్ L340 i5 9th జనరేషన్ 8GB 1TB హార్డ్ డిస్క్ ఉంది. ఇక్కడ మీకు SSD లేదు. నన్ను అడిగితే ఈ రోజుల్లో మీకు SSD అనేది చాలా చాలా ఇంపార్టెంట్. OS మొత్తం కూడా మీకు SSDలో ఉంటుంది. మీకు హై స్పీడ్గా
బూట్ అవుతుంది అండ్ మీకు చాలా స్పీడ్గా ఉంటుంది పెర్ఫార్మెన్స్ కూడా. సో ఇక్కడ మీకు లేదు కాబట్టి దీన్ని మీరు స్కిప్ చేయండి. ఇక్కడ మీకు ఏసర్ ఎస్పైర్ 7 ఉంది, i5 9th జనరేషన్ 8GB 512GB SSDతో వస్తుంది, డైరెక్ట్ 55,000 రూపాయలు ఉంది. కానీ ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే మీకు అమెజాన్లో మీకు అసెస్ టఫ్ సిరీస్లో Ryzen 5 సిరీస్లో ఉంటాయి. ఇక్కడ మీకు 50,000 దగ్గరే ఇవన్నీ ఫీచర్స్ వస్తూ ఉంటాయి. వాటిని కూడా మీరు ఒకసారి అమెజాన్లో చెక్ చేయండి. నెక్స్ట్ మీకు MSI ఉంది, MSI GF63 థిన్ i5 9th జనరేషన్ 8GB 512GB SSD ఉంది. ఇది మీకు 56,000 రూపాయల దగ్గర ఉంది. అండ్ ఇక్కడ చూడండి అసెస్ ROG సిరీస్ ఉంది, స్ట్రిక్స్ G i5 9th జనరేషన్ 8GB ర్యామ్ 1TB హార్డ్ డిస్క్ 256GB SSD ఉంది. అంటే ఈ 256 SSDలో మీకు OS ఉంటుంది. 60,000 రూపాయల దగ్గర స్టార్ట్ అవుతుంది. అసెస్లో 2 సిరీస్లు ఏంటంటే టఫ్ సిరీస్ మీకు Ryzen సిరీస్లో ఉంటాయి, Ryzen 5 Ryzen 7తో ఉంటాయి. ఇదేమో మీకు ROG సిరీస్ ఏమో i5 ప్రాసెసర్తో ఉంటుంది. ఇవే స్పెసిఫికేషన్స్ ఉంటాయి. రిమైనింగ్ మనకి 4GB NVIDIA 1650 GP ఉంటుంది. కాకపోతే ఏంటంటే అక్కడ మీకు Ryzen ప్రాసెసర్ ఉంటుంది. ఇవే స్పెసిఫికేషన్స్ మీకు 50,000లో వస్తాయి. కాకపోతే ఇక్కడ i5 9th జనరేషన్ ఉంది, 62,000 రూపాయల దగ్గర ఉంది. నన్ను అడిగితే రెండు కూడా ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్గానే పెర్ఫార్మెన్స్ చేస్తాయి. ఇంకా కొంచెం బెటర్గా మీకు టఫ్ సిరీసే ఉంటుంది, కొంచెం బాడీ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి చూడండి, అది మీకు అమెజాన్లో అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఇక్కడ చూడండి మీకు లెనోవో L340 ఉంది, i7 ఉంది ఇక్కడ. సో మీకు చీపెస్ట్ ప్రైస్లో i7 ఉంది ప్రజెంట్ దీంట్లోనే. 8GB అలాగే 1TB అలాగే 256GB SSD ఉంటుంది. దీంట్లో OS ఉంటుంది కాబట్టి మీకు ఇది బెస్ట్ డీల్ అవుతుంది. అండ్ మీకు 4GB NVIDIA 1650 GP అనేది దీంట్లో కూడా ఉంటుంది. సో నన్ను అడిగితే ఇది కొంచెం మీకు బెస్ట్ ఆఫరు. మీకు i7 స్టార్ట్ అవుద్ది ఇక్కడ 65,000 దగ్గర. అండ్ మీకు ఇక్కడ చూడండి MSI ఉంది, i7 ఉంది 9th జనరేషన్ 8GB 512GB SSD. ఇక్కడ మీకు హార్డ్ డిస్క్ కూడా ఉంది ఎక్స్ట్రాగా. దీంట్లో మాత్రం ఓన్లీ SSD మాత్రమే ఉంటుంది. 4GB NVIDIA 1650 GP ఉంటుంది. సో ఇది కొంచెం బెటర్ ఆప్షన్ దీంతో కంపేర్ చేసుకుంటే. అండ్ MSI కూడా మీకు సర్వీస్ సెంటర్లో కొత్త బ్రాండే, కొంచెం పర్లేదు, ఇప్పుడు కొంచెం డెవలప్ అవుతున్న కంపెనీ కాబట్టి బాగానే ఉంటుంది. ఇక్కడతో మీకు ఏసర్ ప్రెడేటర్ సిరీస్ చూడండి 80,000 దగ్గర స్టార్ట్ అవుతుంది. సేమ్ స్పెసిఫికేషన్స్ ఉంటాయి. i5 10th జనరేషన్కి 80,000 రూపాయలు ఇప్పుడు పెట్టమంటే కొంచెం వేస్ట్ అని చెప్పాలి. ఇదే బడ్జెట్లో మీకు అసెస్ టఫ్ సిరీస్లో Ryzen A సిరీస్లో వచ్చినాయి మొన్న, అవి ఇంకా చాలా బెటర్గా ఉంటాయి. అవి అమెజాన్లో అవైలబుల్గా ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. ఇవి ల్యాప్టాప్స్లో ఉన్న బెస్ట్ డీల్స్. ఇంకా ల్యాప్టాప్స్ మీద ఫుల్ డీటెయిల్స్ మొత్తం కూడా నేను మీకు టెలిగ్రామ్ గ్రూప్లో మీకు ఆల్రెడీ ఒక లిస్ట్ కూడా ప్రిపేర్ చేసినాం మేము, బెస్ట్ ల్యాప్టాప్స్ ఏ బడ్జెట్లో ఎంత అనేది. అక్కడ మీరు ఒకసారి ఫాలో అయితే సరిపోతుంది. ఒకసారి మనం హోమ్ అప్లయన్సెస్లోకి వెళ్దాం, టీవీ అండ్ హోమ్ అప్లయన్సెస్. సో ఫస్ట్ మనం టీవీ డిపార్ట్మెంట్ చూద్దాం, టీవీలో ఏమున్నాయి బెస్ట్ డీల్స్ అనేది. ఫస్ట్ మనం టీవీస్, ఓకే టీవీస్ ఓపెన్ చేద్దాం. టీవీస్లో మీకు ఇప్పుడైతే మీకు జనరల్గా హెచ్డి టీవీలు అయితే ఇప్పుడు చాలా తక్కువనే తీసుకోవడం బెటర్, ఎందుకంటే ఫ్యూచర్ మొత్తం కూడా మనకి ఓటీటీ ప్లాట్ఫామ్సే ఆక్యుపై చేస్తాయి. సో అందుకని మీరు కొంచెం బెటర్గా తీసుకోవడం బెస్ట్ అని నేనైతే అనుకుంటున్నాను. అంటే మీకు ఓన్లీ ఫుల్ హెచ్డి మినిమం పెట్టుకోండి, 4K అయితే వీలైతే 4K తీసుకోండి. మీకు హెచ్డి కూడా కొంచెం వేస్తే, కాకపోతే మీ ఇంట్లో ఏంటంటే ఒకవేళ చిన్న ఇల్లు అనుకోండి, ఓన్లీ ఆ సైజు 32 ఇంచెస్ మాత్రమే పట్టుద్ది అనుకోండి, అప్పుడు తీసుకోవచ్చు. ఇక్కడ మీకు 32 ఇంచెస్లో MI హొరైజన్ వెర్షన్ ఉంటుంది 13,500 ప్యూర్ ఆండ్రాయిడ్. ఇంకొక పాయింట్ కూడా గుర్తు చేస్తున్నాను నేను, మీకు శాంసంగ్ అలాగే LG ఇలాంటి టీవీస్లో ఏంటంటే మీకు డైరెక్ట్ ఆండ్రాయిడ్ ఉండదు. డైరెక్ట్ ఆండ్రాయిడ్ లేకపోవడం వల్ల ఏమవుతుందంటే మీకు గూగుల్ ప్లే స్టోర్లో ఉండే యాప్స్ మీరు డైరెక్ట్గా యూజ్ చేసుకునే అవకాశం అయితే ఉండదు, మళ్ళీ సపరేట్గా వాటికి యాప్స్ డౌన్లోడ్ చేసుకోవాలి. సో నన్ను అడిగితే ప్యూర్ ఆండ్రాయిడ్ టీవీలు తీసుకోవడం కొంచెం బెటరు. అక్కడ మీకు స్టార్ట్ అయ్యేది మీకు MI టీవీ ఉంటుంది, హొరైజన్ వెర్షన్ 13,500 రూపాయల దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ మీకు MI టీవీ హొరైజన్ మాత్రం 14,000 రూపాయలు ఉంది. హెచ్డి టీవీలు తీసుకోవాలనుకుంటే ఇది మీకు ఓకే. అండ్ మీకు ఇక్కడ సేమ్ అదే స్పెసిఫికేషన్స్ అవే ఫీచర్స్తో మీకు అలాగే ఉంటుంది, సేమ్ ఉంటుంది. వన్ ప్లస్ బ్రాండ్ వాల్యూ కోసం కొనుక్కోవాలనుకుంటే దీని మీద ఒక లుక్ అయితే వేయచ్చు. ఇది కూడా మీకు ప్యూర్ ఆండ్రాయిడే, సేమ్ ఉంటుంది. ఈ రెండిట్లో స్పెసిఫికేషన్స్ కూడా సేమ్, కాకపోతే ఇక్కడ ఇంకొక HDMI పోర్ట్ ఎక్కువ ఉంటుంది దీంతో కంపేర్ చేసుకుంటే. పెర్ఫార్మెన్స్ మాత్రం ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్గానే ఉంటుంది. అండ్ కొంచెం పైకి వెళ్తే మీరు ఫుల్ హెచ్డి టీవీలు కొనుక్కోవాలనుకుంటే మీకు 43 ఇంచెస్ నుంచి స్టార్ట్ అవుతాయి కదా. మార్క్ బై ఫ్లిప్కార్ట్ మీకు 18,000 దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది ఫుల్ హెచ్డి టీవీ. ఇది కూడా బాగానే ఉంటుంది, ఇది కూడా ప్యూర్ ఆండ్రాయిడే. ప్లే స్టోర్ ఉంటుంది కాబట్టి మీరు యాప్స్ డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. అండ్ రియల్మీ టీవీ ఉంది ఇక్కడ 19,999 20,000 రూపాయలు విత్ కార్డ్ ఆఫర్ మీకు 18,000 వరకు అలా వస్తుంది. ఇది కూడా మీకు మంచి డీలే అవుతుంది. అండ్ మీకు ఇంకా MI టీవీ కూడా ఉంటుంది. MI టీవీ 43 ఇంచెస్ 23,000 ఉంటుంది. కానీ ఇవే స్పెసిఫికేషన్స్తో మీకు రియల్మీ టీవీ మాత్రం 20,000 ఉంటుంది. సో
దీన్ని ప్రిఫర్ చేసుకోవడం కొంచెం బెటర్ అన్నట్టు, కొంచెం తక్కువ ప్రైస్లో వస్తుంది. పెర్ఫార్మెన్స్ ఆల్మోస్ట్ అన్నింటిలో కూడా సేమ్గానే ఉంటుంది. ఇక 43 ఇంచెస్ 4Kలోకి వెళ్తే స్టార్టింగ్ మీకు MI 4X స్టార్ట్ అవుతుంది. 43 ఇంచెస్ 4K 26,000 రూపాయల దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. ఇవే ఫీచర్స్తో మీకు VUలో కూడా సేమ్ అదే బడ్జెట్లో స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మీకు ఐఫాల్కన్ ఉంది, TCL ఐఫాల్కన్ వాళ్ళది మీకు 26,000 సేమ్ ఇలాగే ఉంటుంది. అండ్ మీకు వియూలో కూడా ఇలాంటిది ఒకటి ఉంటుంది. వియూ దీంట్లో అమెజాన్లో ఉండొచ్చు బహుశా, సేమ్ అలాగే ఉంటుంది ఫీచర్స్ మీకు. అండ్ 20,000 రూపాయల దగ్గరే స్టార్ట్ అవుతుంది. అంటే మీకు 4K తీసుకోవాలనుకుంటే మినిమం 25,000 బడ్జెట్ పెట్టుకోవాలి. 26,000లో నుంచి స్టార్ట్ అవుతున్నాయి. అండ్ ఇంకా మీకు 55 ఇంచెస్ వరకు వెళ్తే మాత్రం MIలో దొరుకుతాయి, వియూలో దొరుకుతాయి. ఇలాంటివి నెంబర్ ఆఫ్ టీవీలు ఉన్నాయి. అండ్ నోకియా కూడా ఉంది, 50 ఇంచెస్ మీకు 34,000కే వస్తుంది. ఇలా మీకు ఉన్నాయి చూడండి ఒకసారి. 50 ఇంచెస్ మీకు MIలో 32,000 ఉంది, నోకియా మాత్రం 34,000 ఉంది. 2,000 డిఫరెన్స్ ఉందో ఇది కూడా ఒకసారి చెక్ చేయండి. సో ఇవి టీవీల్లో ఉన్న బెస్ట్ డీల్స్. అండ్ మీకు ఒకసారి వాషింగ్ మిషన్స్లోకి వెళ్తే వాషింగ్ మిషన్స్ కూడా ఒకసారి చూస్తాను. చాలా ఉన్నాయి. నేను కూడా యాక్చువల్గా ఒక వాషింగ్ మిషన్ ప్లాన్లో ఉన్నాను కొనుక్కుందామని. సో నేనైతే ప్రిఫర్ చేసేది ఫ్రంట్ లోడ్ అండ్ నేను తీసుకోవాలనుకున్నది మాత్రం 7.5 kgs నుంచి 8.5 kgs మధ్యలో తీసుకుంటాను. కెపాసిటీ మీకు ఇక్కడ అది కూడా పెడతాను. అండ్ నేను ప్రిఫర్ చేసేది ఫ్రంట్ లోడ్ తీసుకుంటాను, ఫుల్లీ ఆటోమేటిక్ ఫ్రంట్ లోడ్. సో ఫుల్లీ ఆటోమేటిక్ ఫ్రంట్ లోడ్. అండ్ స్టార్టింగ్ లో వేరియంట్ నుంచి చూద్దాం. మార్క్ బై ఫ్లిప్కార్ట్ 7.5 kgs మీకు 19,440 ఉంటుంది, 490 ఉంటుంది. అండ్ ఇక్కడ చూడండి మీకు 2 పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోండి. నెంబర్ ఆఫ్ వాష్ ప్రోగ్రామ్స్ అండ్ మీకు మోటార్ స్పీడ్ 1200 RPM ఉంది. ఇక్కడ మీకు మీడియాలో అనుకుంటా ఒక బ్రాండ్లో మీకు 1400 RPMతో కూడా స్టార్ట్ అవుతుంది. సో ఏదైనా బెటరే కొంచెం. ఇప్పుడు ఏంటంటే మీకు పెద్ద పెద్ద బ్రాండ్లు తీసుకొని అనవసరంగా డబ్బులు అయితే కొంచెం వేస్ట్ అవుతాయి. మహా అయితే వాషింగ్ మిషన్కి ఒక లైఫ్ నేను అనుకోవటం ఒక 5 years కంటే ఎక్కువైతే రాదు. ఏ బ్రాండ్ అయినా అలాగే ఉంటుంది. అండ్ ఏ బ్రాండ్ కూడా ఓన్గా సర్వీస్ కూడా చెయ్యదు, అన్నీ కూడా థర్డ్ పార్టీ సర్వీస్ వాళ్ళకే ఇస్తూ ఉంటారు. మీకు IFB అయినా, LG అయినా, శాంసంగ్ అయినా ఇలాంటివి ఏవైనా సరే థర్డ్ పార్టీ వాళ్ళకే ఇస్తారు. అండ్ వీళ్ళు కూడా థర్డ్ పార్టీ వాళ్ళకే ఇస్తారు కాబట్టి మనకి సర్వీస్ అనేది ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్గానే ఉంటుంది. సో నన్ను అడిగితే తక్కువ బడ్జెట్లో ఏవైతే కొంచెం బెటర్ ఆప్షన్స్ వస్తున్నాయో అవి తీసుకోవడమే బెటర్. ఇక్కడ చూడండి మీకు 7.5 kgs 19,000 నుంచి స్టార్ట్ అవుతుంది. విత్ కార్డ్ ఆఫర్ మీకు 17,000 అలా వస్తుంది. సో ఇది మీకు బెస్ట్ డీల్ యాక్చువల్గా 7.5 kgs. ఇదే మీకు IFBలోకి వెళ్తే మీరు 33,000 వరకు పెట్టాల్సి వస్తుంది. 15,000 రూపాయల వరకు సేవ్ అవుతాయి. అందుకని కొంచెం చూడండి. అంటే ఇది తీసుకోమని నేను ఫోర్స్ చేయట్లేదు, రేటింగ్స్ కూడా బాగున్నాయి, ఒకసారి చూడండి. అండ్ మీడియా చూడండి. మీడియా మీకు 8 kgs 20,000కి వస్తుంది. ఇది 7.5, ఇదేమో 8 kgs. సో దీనికంటే ఇది కొంచెం బెటర్. అండ్ RPM 1200 RPM అండ్ 16 వాష్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. మీకు మార్క్లో 15 వాష్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, మీడియాలో మాత్రం మీకు 16 ఉన్నాయి. సేమ్ పెర్ఫార్మెన్స్. అండ్ మీకు ఇది వారంటీ కూడా మీకు ఒక 1 year ఎక్స్ట్రా ఇస్తారు. మీడియా బ్రాండ్ కొత్తగా వచ్చింది, బాగానే ఉంటుంది. అండ్ ఒనిడా మీకు 7.5 kgs 20,500 వరకు ఉంది. ఫుల్లీ ఆటోమేటిక్ 1000 RPM ఇది. అండ్ మీకు ఇంకొకటి కూడా చూడండి. మీకు టబ్ ఏదైతే ఉంటుందో స్టెయిన్లెస్ ఉంటుందా లేకపోతే పాలికార్బోనేట్ ఉంటుందో అది కూడా చూసుకోండి. ఇక్కడ చూడండి స్టెయిన్లెస్ స్టీల్ టబ్బు, అలాగే స్టెయిన్లెస్ స్టీల్ టబ్బు, అలాగే ఇక్కడ చూడండి స్టెయిన్లెస్ స్టీల్ టబ్బు. అండ్ మార్క్ 7.5 kgs ఇంకొకటి 21,000 ఉంది. ఆఫర్లో మీకు అరౌండ్ 19,500 వరకు వస్తుంది. అండ్ మార్క్ బై ఫ్లిప్కార్ట్ 8.5 kgs 21,690 ఉంది. సో ఇది కూడా మీకు వాష్ 1400 RPM ఉంది. అండ్ 15 వాష్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, స్టీల్ టబ్తోనే వస్తుంది. సో ఇలా కొన్ని ఉన్నాయి చూడండి. అండ్ మీడియాస్ 8.5 22,990 ఉంది. అండ్ గెలాన్స్ కొత్తగా వచ్చింది బ్రాండ్, ఇది కూడా బాగుంటుంది. పెర్ఫార్మెన్స్ దీంట్లో కూడా బాగానే ఉందని విన్నాను నేను. సో రేటింగ్ కూడా చూడండి 4.4 ఉంది. గెలాన్స్ 8 kgs మీకు క్విక్ వాష్ అన్నిటి కూడా ఇప్పుడు నేను చెప్పిన అన్నింటిలో కూడా మీకు ఇన్బిల్ట్ హీటర్ కూడా ఉంటుంది. సో ఇప్పుడు అన్నింటిలో వచ్చే వాటిల్లో కూడా అవి ఉంటాయి, మీరైతే అది కూడా చూడండి. అండ్ 8 kgs మీకు 26,000 నుంచి స్టార్ట్ అవుతుంది. వోల్టాస్ మీకు 29,000 ఉంది. అండ్ మీకు వర్ల్పూల్ చూడండి 8 kgs 28,000 ఉంది కొంచెం బ్రాండ్లోకి వెళ్తే. అండ్ మోటరోలా మీకు 8 kgs 29,000 ఉంది. బోష్ మీకు 29,490 అంటే నియర్లీ 30,000 ఉంది. అండ్ బోష్ అలాగే లాయిడ్ 31,000, శాంసంగ్ 32,000. ఇది మా బ్రదర్ వాళ్ళు వాడుతున్నారు. సో ఇది దీనికి పెర్ఫార్మెన్స్ ఆల్మోస్ట్ అన్నిట్లో కూడా అలాగే ఉంటుంది. ఇది 32,000 ఉంది. అండ్ బోష్ 8 kgs 32,000. అండ్ IFB 8 kgs మీకు 32,000 ఉంది. ఇక్కడ నుంచి మీకు IFB అలాగే LG స్టార్ట్ అవుతాయి. LG 8 kgs మీకు 32,490 ఉంది. సో నన్ను అడిగితే నా ప్రిఫరెన్స్ ఏంటంటే నేను ఏదైనా ఒక 5 years వరకు వాడతాం కాబట్టి నేనైతే మార్క్ ప్రిఫర్ చేద్దామని అనుకుంటున్నాను. సో అంటే ఇండివిజువల్ ఇంట్రెస్ట్ ఇండివిజువల్ పర్సన్స్కి ఉంటుంది. సో ఈ రెండిట్లో ఒకటైతే మీరు ప్రిఫర్ చేయొచ్చు. మీకు బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ప్రోడక్ట్ అయితే అవుతుంది. ఒకసారి మనం హోమ్ థియేటర్స్ కూడా ఒకసారి చూద్దాం. అంటే మనకి ఇంట్లో ఉండే హోమ్ థియేటర్స్ ఉంటాయి కదా, సౌండ్ బార్స్, ఇవి కూడా ఒకసారి చూద్దాం. ఎలక్ట్రానిక్స్లో ఉంటుంది అది. సో
ఎలక్ట్రానిక్స్లోకి వెళ్ళి సౌండ్ బార్స్ కూడా చూద్దాం. చాలామంది అడుగుతున్నారు సౌండ్ బార్స్ ఏవి తీసుకోవాలి అని. సౌండ్ బార్స్లో మనం సౌండ్ బార్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. అండ్ రిమెంబర్, సౌండ్ బార్స్ మినిమం 2500 నుంచి 3000 పెట్టుకోండి. అండ్ మ్యాక్సిమం వెళ్ళేది మాత్రం మీరు 7000 వరకు వెళ్ళండి, అంతకంటే పైకి అయితే వెళ్ళొద్దు. అండ్ మీకు కొన్ని 80 వాట్స్ మినిమం తీసుకోండి. 60 వాట్స్ కూడా దొరుకుతూ ఉంటాయి, కానీ మినిమం 80 వాట్స్ తీసుకోండి. సో ఇక్కడ చూడండి, మీకు బోట్ అవాంటి బార్ 60 వాట్స్ ఉంది, 3000 రూపాయలు ఉంది. అండ్ ఇక్కడ మీకు అన్ని కూడా డిఫరెంట్ బ్రాండ్స్, జీబ్రానిక్స్ కూడా 3000 ఉంది. నన్ను అడిగితే నేను 80 వాట్స్ మినిమం ప్రిఫర్ చేయమని చెప్తాను. జీబ్రానిక్స్ 80 వాట్స్ చూడండి, మీకు 3999 అంటే 4000 ఉంది. మళ్ళీ 10% డిస్కౌంట్ కూడా వస్తుంది. యాక్చువల్గా ఇదే బడ్జెట్లో మీకు 80 వాట్స్లో బోట్ ఒకటి ఉంటుంది, అది మీకు ఇంకా తక్కువ బడ్జెట్లోనే బెటర్ పెర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. సో ఇక్కడ చూడండి, మీకు బోట్ అవంటి బారు 80 వాట్స్ స్పీకర్, ఇది 4499 ఉంది. అంటే నియర్లీ మీకు 4500, కానీ ఇది చాలా పాపులర్ మోడల్. జీబ్రానిక్స్ 80 వాట్స్ కూడా బాగానే ఉంటుంది. ఇవి రెండు ఆల్మోస్ట్ ఆల్ సేమ్ పెర్ఫార్మెన్స్ ఇస్తాయి. ఇది లేటెస్ట్, ఇదేమో కొంచెం ఓల్డ్, బట్ పెర్ఫార్మెన్స్ మాత్రం బోట్ అవంటి బార్ కొంచెం పాపులర్ మోడల్ మన ఇండియాలో. అండ్ థామ్సన్ 100 వాట్స్ మీకు 4500 వరకు ఉంది. అండ్ జీబ్రానిక్స్ అండ్ మీకు మార్క్ బై ఫ్లిప్కార్ట్ 80 వాట్స్ 5000 వరకు ఉంది. అండ్ మీకు జేబిఎల్లో కావాలంటే మినిమం 7000 వరకు వెళ్ళాలి ఇదే స్పెసిఫికేషన్స్తో. బోట్ అవంటి బార్ 120 వాట్స్ మాత్రం 5500 ఉంది. మోటోలా యాంఫీసౌండ్ ఎక్స్ విత్ హెచ్డిఎంఐ ఆర్క్ పోర్ట్తో మీకు వచ్చేది 100 వాట్స్ 5500 ఉంది. క్రియేటివ్ 160 వాట్స్ 5799 ఉంది. సో ఇది కొంచెం బెటరు. యాక్చువల్గా ఈ బడ్జెట్లో 160 వాట్స్ అంటే చాలా బెస్టే. అండ్ క్రియేటివ్ కూడా చాలా మంచి బ్రాండు. ఇంతకుముందు మనకి పీసీ ఆడియో సిస్టమ్స్లో చాలా పాపులర్ బ్రాండు. సో ఇది ఇప్పుడు లేటెస్ట్ ప్రజెంట్గా అయితే అవైలబుల్గా లేదు, త్వరలో రాబోతున్నట్టు ఉంది. అంటే ప్రజెంట్ అవుట్ ఆఫ్ స్టాక్ ఉన్నట్టు ఉంది. సో దీని మీద ఒక లుక్ అయితే వేయండి, మంచి ప్రైస్లో ఉంది యాక్చువల్గా. అండ్ మీకు బోట్ అవాంటి బార్ 120 వాట్స్ 6000 ఉంది. అండ్ మీకు మార్క్ బై ఫ్లిప్కార్ట్ 120 వాట్స్ 6000 ఉంది. జేబిఎల్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ జీబ్రానిక్స్, మార్క్ అండ్ మోటరోలా ఉంది. అండ్ ఇక్కడ జేబిఎల్ 80 వాట్సే చూడండి 7000 ఉంది జేబిఎల్లో. యాంటాడియో మీకు ట్రిపుల్ ఎక్స్ 7000 ఉంది. సో ఇలా కొన్ని ఉన్నాయి. నన్ను అడిగితే సౌండ్ బార్స్కి మీరు ఒక 6000 వరకు అయితే పెట్టుకోవచ్చు. అంతకంటే పైకి వెళ్ళేటప్పుడు మీరు హోమ్ థియేటర్స్ కొనుక్కోవడమే బెస్ట్. సో ఇవి నాకు కొన్ని నచ్చిన కొన్ని బెస్ట్ డీల్స్ ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ అప్లయన్సెస్లో. సో ఇంకా మీకు నెంబర్ ఆఫ్ డీల్స్ నేను టెలిగ్రామ్ గ్రూప్లో ఆల్రెడీ షేర్ చేస్తూ ఉన్నాను. ఆ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అక్కడ నుంచి మీరు ఏదైనా డౌట్ ఉంటే నన్ను అడగండి, ఖచ్చితంగా నేను మీకు రిప్లై ఇవ్వడానికి ప్రయత్నం అయితే చేస్తాను. సో ఇవి ఫ్రెండ్స్ మనకి ఫ్లిప్కార్ట్ దివాళీ సేల్స్లో నాకు నచ్చిన కొన్ని ఎలక్ట్రానిక్స్ డీల్స్. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నామండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.